నాకు నా ఇళ్ళగా కనిపించడం ఏంటయ్యా? ఏటా పెద్ద కప్పు ఏంటోనయ్యా నాకు బొత్తిగా అర్థం కావట్లేదు. వెనకటి రోజుల్లోనే క్యాండిడేట్ని తీసుకొస్తే మేళతాళాలతో బ్రహ్మాండంగా రిసీవింగ్ చేసుకునేవారు. మరి నువ్వు మానభంగాలు చేయడానికి వచ్చిన దుర్మార్గుల్లా కనపడుతున్నావో ఏంటో తలుపులు మూసుకుంటున్నారు. ఓ పని చేద్దాం ఏంటి? వెనక వైపుగా వెళ్ళి గోడలు కోట్లాడుతాం. అప్పుడు ఖచ్చితంగా బంతిపోటీ అనుకుంటారు నేను. దానికన్నా గొంతెత్తి దీనంగా ఏడ్చి అడుక్కోవటమే ఎండెన్గా ఉంటది. అమ్మలారా బాబులారా ఓట్లు దానం చేయించండి బాబు. పాపం పదవి లేక మా దామోదరం బాబు నకనకలాడిపోతున్నాడు. మీ ఇంట్లో ఓట్లన్నీ మాకే ధర్మం చేయండి బాబు. అడుక్కుంటాం అంటే మరీ అలా ముట్టోళ్ళగా అడుకుంటాం కదయ్యా. నువ్వు ఆపు. పెద్దలారా, మీ పవిత్రమైన ఓటు నాకే అనగా ఈ ఆంబోటుగా వేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ గెలిపించాలి. నాయకుడుగా ఈ పేద ప్రజలకు నువ్వు ఏం చేశావని నిన్ను గెలిపించాలి. వాళ్ళ కష్టాలు గమనించావా? వాళ్ళ కన్నీళ్లు తుడిచావా? వాళ్ళ బాధలు అర్థం చేసుకున్నావా? ఏం చేశావు వాళ్ళకి? పెద్దలారా, నేను ప్రజాసేవకుణ్ణి, అంటే మీ పనోణ్ణి. మీకు సాయం చేసే నాకు ఓటేయాలి, నన్ను గెలిపించాలి. అంచేత మీరు అందరూ లోపల రండి, ఇళ్లలోంచి బయటికి రండి. నువ్వు పిలిస్తే వాళ్ళు రారు దామోదర్రావు. నువ్వు పిలిస్తే వస్తారా? వస్తారు. ఈ పల్లెలో మొదలైన ఈ పిలుపు దేశమంతా విస్తరిస్తుంది. పల్లె పల్లెలోనూ వినిపిస్తుంది. ప్రతి ఇంటి తలుపు తడుతుంది. ఆ పిలుపు కొండ లోయల్లో ధ్వనిస్తుంది, గుండె లోతుల్లో ప్రతిధ్వనిస్తుంది. పిల్ల పాప ఆడ మగ చిన్న పెద్ద అందరినీ ఆ పిలుపు వెనుకట్టు లేపుతుంది. ధైర్యం చెప్పి కదిలిస్తుంది, దారి చూపి నడిపిస్తుంది. మరో ప్రపంచానికి పదండి అంటూ ముందుకు తీసుకెళ్తుంది. ఆశతో ఆవేశంతో బలమైన ఆశయంతో ప్రవాహంలాగా ప్రళయంలాగా సాగొచ్చే ఆ జన ప్రవాహపు ఉప్పంలో నీ కుటీర రాజకీయాలు కొట్టుకుపోతాయి. ఆ పిలుపు ప్రపంచంలో నువ్వు గడ్డిపోతావా, ఎగిరిపోతావు. పెద్దలారా, మీరంతా నా వాళ్ళు. అటువైపుకి వెళ్ళకండి. అతనే ఆడి పేరు గొంటగొట్టలే. అలవాటు ప్రకారం చెట్లు నరికెత్తాడు. అంచేత మీరందరూ నా వైపుకి వచ్చేయండి. రండి. నీలాంటి వాళ్ళకి ఇది గండ్రగొడ్డలి దామోదర్రావు. వాళ్ళ కష్టాలు తీరేక ఈ గొడ్డలే వాళ్ళ పొలాలకు నాగలవుతుంది. నీ బలం బలగం చూపించి ఈ ప్రజల్ని భయపెట్టి ఓట్లు వేయించుకోవాలనుకుంటే ఈ గొడ్డలే నీ గుండెల్లో కొలుపు అవుతుంది. జాగ్రత్త. ఇదిగా అసలు ఓటర్లు ఇలా తెలివి మీరిపోవటానికి ఆ గండ్రగొడ్లగాడే కారణం. తనేదో ఈ కలియుగాని కలికి అవతారం అనుకుని అన్యాయం అధర్మం అంటూ పెద్ద పెద్ద కోతలు కొత్తన్నాడు. మంచి ఐడియా ఇస్తాను, దగ్గర రండి. ఎరా మర్యాదగా మీ వాళ్ళందరి చేత ఓట్లు వేయించరా అంటే మొండికెత్తారా? అందుకే అటుకొచ్చి కుళ్ళబోటు చేయడం జరిగింది. అయినా పక్కన వెళ్ళరా నాకు తెలియకడుతాను. నా గుర్తు మీద ముద్ర గుద్దు పడేస్తే మీ సొమ్మేం పోతారా? అయ్యా, మన గుర్తు ఆంబోతు. దాని మీద ముద్ర గుద్దితే అది అచ్చోసిన ఆంబోతు అవుతుందని భయపడి వాళ్ళు గుద్దకూడదు అనుకుంటున్నారు. చక్కటి, నువ్వు నన్ను ఎగతాళి చెప్తున్నావా లేకపోతే ఏదైనా నిజం చెప్తున్నావా? ఎవరైనా చెప్పాయంటే ఇరిగిపోతుంది నాడు. అబ్బా, ఎలక్షన్లు ముందెట్టుకుని చీప్ డిస్కషన్లు ఏంటి? అసలు పాయింట్కి రావాలి కదా. ఇదిగా మీరు వెనకటికి ఎప్పుడో నా దగ్గర చిల్లర అప్పులు తీసుకున్నారు. వడ్డీ చక్ర వడ్డీ ప్రకారం ఆ ఎంట్రోగంలా పెరిగి 100,000 1000 అయ్యాయి. ఆ సంగతి మీరంతా మర్చిపోయినా ఆ ప్రాంసరీ నోట్లు నా దగ్గర ఉన్నాయి. మరి నా అప్పు తీర్చమన్నే పట్టాను అంటే మీ కొంప గోడు చెంబు తప్పాడ మీ పిల్లని తాళిబొట్టు ఇచ్చేయటమే కాకుండా మీ పిల్లల్ని రాళ్ళు రప్పలు కొట్టే వాళ్ళ కింద నాకు అప్పచెప్పాల్సి ఉంటుంది. అంచేత మీరు అందుకు సిద్ధపడతారా? నేను చెప్పినట్టు మా ఆంబోతుకి ఓటేస్తారా? ఆంబోతు నన్ను చూపెట్టావటయ్యా. ఆంబోతు గుర్తుకొని చెప్పయ్యా. తమరన్నా తమరు గుర్తున్నా ఒకటే సార్. అలాగే. అంచేత మీరు నా అప్పు తీర్చడానికి అన్ని ఇచ్చేసి పకీర్లు అయిపోతారో, నేను చెప్పినట్టు ఓట్లేస్తారో తేల్చుకోండి. ఈ ఒకటానికి వేయండి అయ్యా. మళ్ళీ 5 ఏళ్ళ వరకు మీ జోలికి వచ్చినా మీకు కనిపించినా నన్ను చెప్పు తీసుకోకొట్టండి. వాళ్ళని ఆలోచించుకొని అయ్యా మగడా. ఆలోచించుకోండి. మీకు ఓటెత్తే మాకేం ఉపకారం జరుగుతుందో తెలియదు కానీ వేయకపోతే ఎంత అపకారం జరుగుతుందో మీ వల్ల మాకు బాగా తెలిసింది.
మీరు చెప్పినట్టుగానే మేము మా వాళ్ళంతా మీకే ఓటేస్తాం బాబు, మీకే ఓటేస్తాం. అది ఎండన్ గా ఉంది నీ మాట. అది కాదయ్యా, ఇప్పుడు అడ్డగా చెప్పి రేపు ఆ పోలు గదో దూరి ఎవరు చుట్టలేడు కదా అని నా ఆంబోతులు తెలిసి మరో గాడ్ల మీద కుదిరితే నేనేమైపోవాలి. నేను ఒప్పుకోనయ్యా. అందుకే అక్కడ దేవుడు ఉన్నాడు. మీరంతా మా అంబోతుకే ఓటేస్తామని ఆ దేవుడి మీద ప్రమాణకం చేసి మరీ చెప్పాలి. పదండి. మీరంతా ఈ ఆంజనేయుడి పాదాల మీద ప్రమాణకం చేసి మా అంబోతుకే ఓటేస్తామని చెప్పాలి. కానివ్వండి. లేదు బాబు, మమ్మల్ని చంపినా సరే నరికినా సరే మేము మీ కోటేయం బాబు. అమ్మనాయారా, ఆఖరి క్షణంలో ఎంత అడ్డం తిరిగిపోయారా? ఏటయ్యా బతుకప్పు, ఈ పల్లెటూరు ఓట్లు పడకపోతే ఇక మన పని చవరమే. ఇప్పుడు ఏం చేయాలయ్యా? ఇదిగో బాబా, 2-3 తుమ్ములు నా మొఖాన్ని తుమ్మైనా సరే ఐడియా చెప్పయ్యా. ఇదిగో, కొత్తగా కడుపైందల్లా ఊరికే కింద మీద అయిపోకు. ఈ రాజకీయాలు నీ కొత్తగా నాకు అలవాటే. అసలు మనకి ఓట్లేని పల్లెటూళ్ళని ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ నుంచే సరిపోయాలి. ఎట్టగయ్యా? చెరువు గట్లన్నీ తెగ్గొట్టేసి పల్లెటూళ్ళని ముంచేసామనుకో, మనకు ఓట్లేని వాళ్ళంతా నీళ్ళలో పడి కొట్టుకుపోతారు. 2-3 రోజుల్లో ఇట్లా జరిగిందంటే మిగతా వాళ్ళంతా భయపడి చచ్చినట్టు మనకే ఓట్లేస్తారు. అనుకున్నాను. అభాగ్యులైన అనేక మంది పేదల కోసం నేను నమ్మిన సిద్ధాంతంతో ముందుకు వెళుతున్న నన్ను నేరస్తుడని ముద్ర వేసి ఇక్కడ బంధించారమ్మా. బాబు, ప్రతి మనిషి గుండె ఒక గుడైతే నువ్వు కొన్ని కోట్ల గుళ్లల్లో కొలువుండే దేవుడు అయ్యావన్నమాట. ఎంతో మంది తల్లులు చెల్లెళ్ళు నిన్ను చూడ్డానికి వస్తున్నా నీకు దగ్గరగా ఉండే ఇంతకాలం నిన్ను చూడలేని దౌర్భాగ్యరాలయ్యాను నేను. అలా అనకమ్మా, కావాలనే నీకు కనిపించకూడదనుకున్నాను. అంటే అంటే నేను ఇక్కడే ఉన్నట్టు నీకు తెలుసా బాబు? తెలుసమ్మా, తమ్ముని చూసిన మరుక్షణంలోనే వాడిని గుర్తించాను. నువ్వు వాడి దగ్గరే ఉంటావని ఊహించాను. మరి అమ్మని చూడాలని, అమ్మా అని పిలవాలని అనిపించలేదా బాబు? అనిపించింది. తమ్ముడికి నిజం ఎక్కడ తెలుస్తుందోనని గుండె రాయి చేసుకున్నాను. బాబు, అవునమ్మా, ముళ్ళు రాళ్ళు ఉన్న దారిలో నడిచి నడిచి ఎదురు దెబ్బలెన్నో తిని నువ్వు నేను మనసును మొండిగా మార్చుకున్నావమ్మా. కానీ చల్లటి అమ్మ నీడలో అమాయకుడిగా పెరిగినవాడు తమ్ముడు. వృత్తిని దైవంగా, కర్తవ్యాన్ని జీవంగా భావించే మనిషమ్మా వాడు. అలాంటి వాడికి తను తన సొంత అన్ననే వృత్తియాల్సి వచ్చిన రోజున అది విని తట్టుకోలేడమ్మా. ఈ నిజం వాడికి చెప్పనని నాకు మాటియమ్మా. నా నోటితో నేను చెప్పను బాబు, కానీ ఇక నుంచి నీ కోసం కలతపడే ఈ తల్లి మనసుకు మాటలు వస్తే మాత్రం నేనేం చెయ్యలేనురా.
అమ్మా గండ్రగూడెం చూడటానికి ఈవేళ నువ్వు జైలుకి వచ్చావంట? అవును బాబు, ఈ ఇంటి దీపాన్ని ఆరిపోకుండా కాపాడిన మనిషిని చూడాలనిపించింది. నేను చెప్పాను కదమ్మా, అతనికి నాకు పోలిక ఉన్నాయని. అన్నట్టు ఆ మనిషిని చూసాక నీకేమనిపించింది? దేవుడు గర్భగుడిలో బంధించబడ్డాడనిపించింది. అదేంటమ్మా? అదేరా, నీ ప్రాణం కాపాడినవాడు అంటే నాకు దైవంతో సమానమేగా బాబు. అతని ఆఖరి కొరకు ఏదైనా ఉందేమో తెలుసుకుని తీర్చరాదు. ఉరి తీసే ముందు ఎలాగో అడిగి తీరుస్తారమ్మా. అది చట్టం ఆనవాయితీగా చేసేది. నేను చెప్పేది అతని రుణాన్ని నువ్వు తీర్చుకోవాలనిరా. సరేనమ్మా, రేపే వెళ్ళి అడిగి చూస్తాను. కంట్రగొడ్లి, నీకేదో తీరాల్సిన కోరుకుందట. నువ్వు తీరుస్తావా? నా ప్రాణం కాపాడి నాకెంతో సహాయం చేసిన వాడివి. నేను ఎలాగో నీ ప్రాణాలు కాపాడలేను, కనీసం నీ కోరికైనా తీరుద్దాం అనుకుంటున్నాను. ఏమిటో చెప్పు. ఇక్కడికి పడమట్న 100 మైళ్ళ దూరంలో కొత్తపల్లి అనే చిన్న ఊరుంది. అక్కడ అమ్మవారి గుడి వీధిలో రంగన్న, లక్ష్మి అనే దంపతులున్నారు. అప్పులు ఇచ్చే ఒక పెద్ద భూస్వామికి వాళ్ళు బాకీ పడ్డారని నిర్దాక్షిణ్యంగా ఆ పేద దంపతులకున్న ఒక్కగానొక్క బిడ్డని బానిసగా తీసుకుపోయాడా భూస్వామి. నువ్వు వెళ్ళి వాడు రాసిచ్చిన ఆ నోటు బూడిద చేసి ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. అదంత పని వెంటనే చేస్తాను. వస్తాను. కానీ ఒక్క షరతు. ఏమిటది? ఆ పని చేయటానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు, నీ అధికారం ఉపయోగించకూడదు, ఆయుధం ఉపయోగించకూడదు. చెయ్యగలవా? తప్పకుండా చేస్తాను. నాకు ఉరిశిక్ష పడేలోగా నువ్వు ఆ పని చేయాలి. అది విన్న తర్వాతే నేను కన్ను ముయ్యాలి. అంటే వారం రోజుల్లోగా దాన్ని నువ్వు సాధించుకురావాలి. తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. వస్తాను. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. జనారణ్యంలో జంతువుల గురించి కొంతైనా నువ్వు తెలుసుకుంటావు. లక్ష్మి, ఏంటి అన్నం ముందెట్టుకుని పసివాడి కోసమేనా? అవునండి, అలవాటు ప్రకారం 3 కంచాల్లో ముద్దలెట్టాను. ఆ తర్వాత తెలిసొచ్చింది చంటోడు మన దగ్గర లేడు కదా అని. అమ్మా లక్ష్మి. అన్నా అన్నా, వచ్చేసావా అన్నా? పల్లెలో ప్రతి మనిషి ప్రతిరోజు నిన్నే తలుచుకుంటున్నారు. అన్నగా అందరికీ అండగా నువ్వు రావాలని ప్రతి క్షణం దేవుణ్ణి మొక్కుకుంటున్నారు. నిన్ను చూస్తుంటే మాకెంతో సంతోషంగా ఉంది. రా అన్నా, మాతో పాటు 4 మెతుకులు తిందువేనరా. రా అన్నా. అలవాటు ప్రకారం 3 కంచాలు ఎట్టాను. 3వ వాడిగా కడుపును పెట్టిన వాడి దగ్గర లేకపోయినా నువ్వు వచ్చా. కూర్చో అన్నా, కూర్చో. విషయం అంతా నాకు తెలిసిందమ్మా. అంతా తెలిసిందా అన్నా? నేల తల్లి చల్లగా చూడకపోవటంతో కడుపు కూటి కోసం షావుకారు దగ్గర అప్పు చేశాం. అంతే, పంటలు వస్తున్నాయి, వెళుతున్నాయి. వడ్డీ తప్ప అసలు చెల్లు కావటం లేదు. దాంతో ఆ షావుకారు బలవంతాన బిడ్డను పశువు నీడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకు వెళ్ళాడు. ఈ పేదవాడలో ప్రతి తల్లి బిడ్డని కనేది ఆ షావుకారికి బలి ఇవ్వటానికి అన్నా, బలి ఇవ్వటానికి. బాకీ డబ్బుల కోసం పసివాడిని తీసుకెళ్లిపోతాడా? ఇంతమందిని తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాడా నీచుడు? రాస్కల్, నువ్వు మనిషివా పశువా? డబ్బు పేరు చెప్పి కన్నవాళ్ళ నుంచి పసివాళ్లను విడదీసి జాలి దయా లేకుండా మండుటెండలో వాళ్లతో పనులు చేయిస్తావా? ఇదిగా నేనా వడ్డీ వ్యాపారిని. నాకు డబ్బు ముఖ్యం. 1000 రూపాయలు అప్పిస్తాను. పొలం నా పేరు తాకట్టవుద్ది.
నెలకి 1000కి 100 రూపాయలు వడ్డీ. ఆ వడ్డీయే ఆ పిల్లోడికి నెల జీతం. మరి వాళ్ళు వడ్డీ కట్టక్కర్ లేకుండా నేను నెల జీతం ఒక్కరు లేకుండా ఆ పిల్లోడి చేతే పనులు చేయించుకుంటుంటాను. ఇది నా పాయింట్. ప్రపంచంలో ఏ కోర్టుకి వెళ్ళినా తిరుగుండదు. వెళ్ళి చూడు కావాలంటే. అడవి మనిషిలాగా ఆది మానవుళ్లాగా వీళ్ళని బానిసలు చేసి ఈ చిన్నారి చేతుల కష్టంతో సొమ్ము చేసుకుంటావా? వాళ్ళ తల్లుల కడుపు సోకం నేను నిలువునా కూల్చి పారేస్తుందిరా. ఇదిగా మునీశ్వరుల్లా ఊరికే చేపనార్థాలు పెట్టం కాదు. 5000 సొమ్ము నా మొఖాన కొట్టు. అప్పుల కాగితాలు చింపేసి దానికి సరిపడా పిల్లల్ని వదిలిపెట్టేస్తాను. ఆఫ్టర్ ఆల్ 5000 కదా నీకు కావాల్సింది. ఆ పని చెయ్యడానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు. జేబులో పెద్ద నోట్ల మిశ్రణాల్లా చేయి పెట్టావు కదా, ఇదే రాట్లేదా సొమ్ము? సొమ్ము రావటం కాదురా, నీ పీకల మీదకి చట్టాన్ని రప్పిస్తాను. ఈ పసివాళ్లతో వెట్టి చాకరీ చేయిస్తున్నందుకు నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాను. ఏమిటాయా కేసు? చోరీ కేసు రిపోర్ట్ తీసుకోవాలంటే 10, కొట్లాట కేసు అయితే 10, లోపల కేసు అయితే 50. కానిస్టేబుల్, నేను నీ లంచాల జాబితా వింటానికి రాలేదు. సాగుతున్న అన్యాయాన్ని చట్టానికి చెప్పడానికి, రక్షక శాఖ సహాయంతో పసివాళ్లకు రక్షణ కల్పించడానికి వచ్చాను. పెత్తందారు చిదానందం న్యాయ సమ్మతం అంటూ జరిపే అన్యాయాన్ని, అక్రమాన్ని అక్కడితో ఆపేయ్. చిదానందం బాబు మీద కంప్లైంటా? అవును, అండర్ సెక్షన్ 307 of IPC. నిద్రయోనం లేపి చట్టాల గురించి ఇంగ్లీష్ లో చెప్తున్నావు. ఎవడరాన్ని పో. నేనా? నీ అధికారం ఉపయోగించకూడదు. ఏట్రా మర్డర్ కేసులో ముద్దాయిలా చూస్తున్నావు? బొక్కలో నొక్కేమంటావా? కానిస్టేబుల్, నీకు కాకి బట్టలు కట్టబెట్టి అధికారం చేతిలో పెట్టింది ప్రజలను రక్షించడానికి తప్ప భక్షించడానికి కాదు. ఇప్పుడే ఈ విషయం ప్రభుత్వానికి తెలియజేస్తాను. 50 మంది పశువులని శిదానందం ఎండల్లో కొండల్లో ఏపుడు ముక్కల్లాగా ఏంచుకు తినేస్తున్నాడు అంటాం. అవును సార్, ఆ విషయం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వబోతే ఎవరు తీసుకోలేదు. తహసీల్దార్ ఆఫీసులోని ఎవరు పట్టించుకోలేదు. కనుక ప్రజాశ్రేయస్ కోరే నాయకుడిగా మీరు పూనుకుని ఆ పసి వాళ్ళకి, వాళ్ళ కన్న వాళ్ళకి న్యాయం చేకూర్చండి. అలా బాధపడుతూ కింద పడిపోకయ్యా, నువ్వు అట్టకుండు. ఇదిగో చెక్కటి, ఈ ప్రజాస్వామ్యంలో 50 మంది పెసోళ్ళను మనం రచిస్తే ఏ నోట్లు పడతాయంటావు? సత్రకాయ గాళ్ళకి ఓటు హక్కు ఎలాగూ ఉండదు. కాకపోతే తమరి సహాయానికి సంతోషించి వాళ్ళ తల్లిదండ్రులు, అన్నదమ్ములు మొత్తం కలిపి 200 ఓట్లు పడచ్చు. మరి శిదానంద చేతిలో ఎన్ని నోట్లు ఉంటాయి? 10,000 పైనే ఉన్నాయి. 10,000 ఉంటాయి. కనుక ఈ ప్రజాస్వామ్యంలో పశువులు కట్టంతో కన్ను మూసినా సరే శిదానందం చేసే పని మాత్రం నట్ట జరగకూడదు. You the stooges of corruption. You have brought down the honorable democracy to your vices level with your barbarous attitude. నాకు ఇంగ్లీష్ తెలియదు కదా, నేను ఇంగ్లీష్ లో తిట్టదు. ఇది తిట్టు కాదురా, కనీసం ఒక్క బొట్టైనా భారత మాత బాధమై బాష్పాన్ని తుడిచే యత్నం. నువ్వు తెలుగు చెప్పినా నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థమయ్యే భాషలోనే. ఆయుధం ఉపయోగించకూడదు. ఆయన్ని పోలీసులు పట్టుకునే లోపల మన మనుషులు పెట్టి ఆయన్ని చంపించాయి. పోలీసులు ఎన్కౌంటర్ లో చచ్చిపోయిందని రాంచేద్దాం. నాతో ఫ్రెండ్షిప్ మొదలెట్టాక నీకు కూడా ఎండన విడియాలు వస్తున్నాయి. శాంతి, మన పెళ్లికి పెద్దలు రాలేదని, మనల్ని ఆశీర్వదించలేదని బాధగా ఉందా? లేదు బావా, మనసిచ్చిన మనిషితో మనో జరగటం ఆడజన్మకో వరం. నాకు ఆ వరాన్ని దేవుడి సన్నిధిలో ప్రసాదించావు. ఇంతకంటే నాకేం కావాలి బావా? అవునే, నువ్వు ఏంటనే? ఏం జరిగింది? అవన్నీ తర్వాత చెప్తాను. క్షమించండి, రాకుండా సమయంలో వచ్చాను. నేను ఇంటిగా బయటికి వెళ్ళిపోతాను. ఆగనయ్య, నిన్ను చూస్తుంటే ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నావు. అసలు ఏం జరిగింది? అదేనమ్మా, చిదానందం చేతిలో చిక్కుకున్న పసివాళ్ళను రక్షించడానికి వచ్చాను. కానీ వాళ్ళ మనుషులు, పోలీసులు నా ప్రాణం తీయడానికి నా వెంట పడ్డారు. నేనే గనక వాళ్ళ చేతిలో చనిపోతే ఆ పసి వాళ్ళకి ఏ దిక్కు ఉండదమ్మా. అందుకే వాళ్ళ నుంచి తప్పించుకోవాలని. మరేం పర్వాలేదు అన్నయ్య, నీకేం భయం లేదు. బావా, అన్నయ్యని ఎలా అయినా కాపాడుకోవాలి. నీ కోసం, నా కోసం కాదు, మనలాంటి వాళ్ళందరి కోసం అన్నయ్యని కాపాడుకోవాలి. ఓ దొంగనాయాలుగాడు మా ఇంటి నుంచి తప్పించుకొచ్చాడు.
మీ ఇంట్లో ఏమన్నా దూరాడా? లేదు బాబు, ఇటెవరు రాలేదు బాబు. అబద్ధాలు ఆడేవంటే నరికి పోగులెట్టేస్తాను. నిజం చెప్పు. నిజంగానే బాబు, ఇటెవరు రాలేదు బాబు. నీతో మాట్లాడి నాకు చెకింగ్ చేస్తానుండు. బాబు, ఏంటి? నిన్ననే మా అన్నయ్యకి పెళ్ళయింది. ఈవేళ శోభనం జరుపుకుంటున్నారు బాబు. శోభనమా? కళ్ళతో చూస్తే కన్నా మనం. బాబు, రే అడికి లేడుగానే ఈ చుట్టుపక్కల ఎక్కడో దాక్కుని ఉంటాడు. మొత్తం ఎతకండి. కనపడగానే నరికి అవతల పాడేయండి. ఆడికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కూడా నరికి అవతల పాడేయండి. ఎవడర్థం వస్తాడో చూస్తాను. వాళ్ళు వెళ్ళిపోయారన్నయ్య, ఇంకేం పర్వాలేదు. మనుషులకు మనసులుంటాయని తెలుసు, కానీ అవి ఎంత గొప్పగాను ఎంత ఉన్నతంగా ఉంటాయని ఈ రోజే తెలుసుకున్నాను. అమ్మా, చిన్నదానివి, నిన్ను చెల్లెనాలు, చేసిన ఈ గొప్ప పనికి తల్లనాలు నాకు తెలియటం లేదు. భర్తకి బిడ్డకి తప్ప తన పక్కన మరెవ్వరికీ స్థానం ఇవ్వదు ఆడది. అలాంటి పవిత్ర స్థానంలోకి నన్ను తీసుకుని కాపాడిన నువ్వు నిజంగా తల్లితో సమానం. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. అదే మాట అన్నయ్య, నువ్వు మా కోసం మా పల్లె కోసం చేసిన సాయం ముందు త్యాగం ముందు నేను చేసింది ఏ పాటిదన్నయ్య. నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండటమే మాకు కావాల్సింది. అమ్మా, పవిత్రంగా జరగాల్సిన మీ మొదటి రాత్రి నా కారణంగా పాడైంది. అందుకే నేను వెళ్ళి పూలు తీసుకొచ్చి మంగళప్రదంగా మీ మొదటి రాత్రికి అలంకరణ జరుపుతాను. ఒక అన్నగా నన్ను తృప్తి పొందనివ్వండి. కనపడగానే నరికి అవతల పాడేయండి. ఆడికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కూడా నరికి అవతల పాడేయండి. ఎవడర్థం వస్తాడో చూస్తాను. ఇవాళ పిలవకుండానే వచ్చిందేంటి తుమ్ము? నేను వెళ్ళే పని సాధించి నీ కోరిక తీర్చాను. నిజంగానా? అవును. నువ్వు చెప్పిన పసివాడిని ఒక్కడే కాదు, ఎందరో తనలో కన్నబిడ్డల్ని ఆ కసాయి పెత్తందారుల చేతుల్లోంచి రక్షించాను. వాళ్ళ బానిసత్వానికి ముగింపు పలికి వాళ్ళ బ్రతుకులు కొత్త మలుపు తిప్పి ఎలా సాధించావు ఆ పనిని? ఆ షావుకారుని గొడ్డలతో నరికి చంపేశాను.
గొడ్డలతో నరికి అంటే ఆయుధం ఉపయోగించక తప్పలేదన్నమాట. నాకు మార్క్స్ సిద్ధాంతం తెలియదు, లెనిన్ ఎవరో తెలియదు. నాకు తెలిసిందల్లా మానవత్వం ఒక్కటే. ఆ పల్లె ప్రజలు చదువుకున్న వాళ్ళు కారు, నీలాగా డబ్బు అధికారం ఉన్నవాళ్ళు కారు. ప్రభుత్వం ఆ అమాయకుల గోడు వినదు, చట్టం వాళ్ళకి సాయం చెయ్యదు. ఈ వ్యవస్థలో వాళ్ళని రక్షించటం ఎలా? దీనికి పరిష్కార మార్గం డబ్బు, అధికారం, ఆయుధం కాకుండా మరేదైనా ఉందేమో కనుక్కుంటావనే ఈ 3 షరతులు పెట్టి నిన్ను పంపించాను. కానీ నువ్వు కూడా ఇదిగో కాపురం సంగతి తర్వాత